హయత్ నగర్ దయా ఓల్డేజ్ హోంలో పీసీసీ ప్రచార కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వృద్ధులకు దుప్పట్లు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాయకులు తెలిపారు. అనంతరం రంగారెడ్డి జిల్లా డీసీసీ సెక్రటరీ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమాజంలో అనాథలు వృద్ధులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేరా హాస్పిటల్ దయా ఓల్డేజ్ హోమ్ చైర్మన్ ఎం ఉపేందర్ గౌడ్, దయా ఓల్డేజ్ హోమ్ ఎండి మానస గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ సెక్రటరీ సుధాకర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, అశోక్ గౌడ్, రాజేంద్ర ప్రసాద్, అంజన్న, గోపాల్, శంకర్, నరసింహ గౌడ్, రఫీ, పొనగోని సైదులు గౌడ్, పాలకూరి నరసింహులు గౌడ్, సీనియర్ నాయకులు, సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కమిటీ చైర్మన్ గారు మధుయాష్కి గౌడ్ పుట్టినరోజు సందర్భంగా మేము కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. వివిధ కొన్ని హాస్పిటళ్లలో మరియు దయా ఓల్డేజ్ హోమ్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, పనులు మరియు ఇతరత్ర సేవా కార్యక్రమంలో మదన్న యువజన సంఘం తరపున మేము చేయడం జరుగుతున్నది. మధుయాష్కి గారు ప్రతిసారి కూడా ఆయన కోరుకునేది ఒకటే, పెద్దవాళ్ళకు కానీ మనకు గౌరవిస్తూ వాళ్ళకు కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆయన బర్త్డే సందర్భంగా పిలుపునియడం జరిగింది. ఆయన పిలుపు మేరకు ఈరోజు దయా ఓల్డేజ్ హోమ్లో మనము దుప్పట్ల పంపిణీ మరియు పండ్లు మరియు ఇతర కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి మదన్నకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలనేది సంకేతంతో మేము ఈరోజు చేయడం జరిగింది. మధుయాష్కి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఎల్బీ నగర్ అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ఆయన ఓడిపోయిన అనేది పక్కకు పెట్టి ప్రతి విషయంలో కూడా అన్ని కాలనీలలో తిరుగుతూ ప్రతి విషయంలో కూడా అభివృద్ధి పథంగా ముందుకు దూసుకుపోతున్న సందర్భంగా అతనికి మరొకసారి హృదయపూర్వకంగా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయా. ఓల్డేజ్ హోమ్ చైర్మన్ గారు ఉపేందర్ గారు నాయకత్వంలో మేము ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతున్నది. నేను డీసీసీ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ అన్న పిలుపు మేరకు వచ్చి ఈ కార్యక్రమం విజయవంతంగా చేస్తూ మన డైరెక్టర్ గారు మానస గారు, ఉపేందర్ గారు, మా స్నేహితులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వివిధ నాయకులు ఇందులో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అన్న గారిని మళ్ళీ ఒకసారి మేము ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చూడాలనే మా కోరిక. ఎమ్మెల్యే అయ్యి కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ టైంలో 100% ఈసారే మనకు హోమ్ మినిస్టర్ కానీ ఉప ముఖ్యమంత్రి పదవి ఉండే అన్నకు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది ఇబ్బంది జరిగింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మదన్నని ఎమ్మెల్యేగా చూడాలని, మంత్రిగా చూడాలని మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున మేము కోరుకుంటున్నాం.